హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాటా వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను దేని గురించి డిస్కస్ చేయబోతున్నాను అంటే టీంని ఏ విధంగా కాపాడుకోవాలి. సో దీని గురించి మనము కొన్ని కీలకమైన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్తాను నేను. సో చాలామందికి ఉంటుంది కదా, ఎన్నో ఆశలతో నస్తూ ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో చాలా సాధించాలి అని చెప్పి ఉంటుంది. బట్ తెలియకుండానే కొంతమంది టీం అనేది కొలాప్స్ అవుతూ ఉంటుంది. మరి దీంట్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఖచ్చితంగా వీడియో అనేది చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అండ్ మీరు నాలెడ్జ్ కూడా మీకు చాలా వస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా నేర్చుకొని మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. అండ్ అదేవిధంగా మీ డౌన్లైన్స్ కూడా వెళ్ళి చెప్తూ ఉంటారు కదా. సో అందుకోసం ఈ వీడియో అనేది చివరి వరకు చూడాలి. ఇక పాత వీడియో కూడా నేను చేశాను, చాలా ఉన్నాయి డైరెక్ట్ సేలింగ్ సంబంధించినవి. సో ఒకసారి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, చూడండి. ఎందుకంటే ఎవరికి ఎలాంటి వీడియో ఉపయోగపడుతుంది అనేది తెలియదు. సో మీకు ఉపయోగపడవచ్చు, మీ డౌన్లైన్స్కి ఉపయోగపడవచ్చు. సో ఆల్రెడీ మీ కంపెనీలో మీ అప్లయన్స్ కానీ మీ టీమ్ లీడర్స్ కానీ మీకు చాలా ఇంపార్టెంట్ అంటే మెసేజ్ కానీ చాలా ఎడ్యుకేషన్ కానీ ఇస్తూనే ఉంటారు కావచ్చు, నేర్పిస్తున్నారు కావచ్చు. అయినా కూడా అక్కడ దొరకనటువంటి ఎడ్యుకేషన్ కానీ ప్లానింగ్ కానీ ఏదైతే ఉంటుందో అది మీకు అక్కడ దొరకకుంటే మా వీడియోస్లలో దొరుకుతుంది మీకు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో అనేది చూడండి. అండ్ మీకే కాకుండా మీ డౌన్లైన్స్ కూడా ఎవరికైతే ఏ వీడియో ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తుందో ఖచ్చితంగా వారికి ఫార్వర్డ్ చేయండి. వారు కూడా నేర్చుకొని ముందుకు అనేది వెళ్తూ ఉంటారు. సో ఏది అయినా ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ చేసేవారు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది నేర్చుకొని సో ముందుకు వెళ్తే అదే హ్యాపీ. సో అందుకే ఇప్పటివరకు మన ఛానల్ కింద మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము ఇంకా లేటెస్ట్ వీడియోస్ ఏవైతే చేస్తామో అవి కూడా మీ మొబైల్కు నోటిఫికేషన్గా వస్తూనే ఉంటాయి. సో ఇక నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, ఎంఎల్ఎం ఇవన్నీ ఒకటే కాబట్టి సో ఇందులో టీం అనేది మెయిన్. టీం ఉంటేనే ప్రమోషన్ అనేది వస్తుంటుంది, టీం ఉంటేనే ఎక్కువ ప్రోడక్ట్ అనేది సేల్ అవుతూ ఉంటుంది. సో టీం ఉంటేనే వారు అనుకున్న లక్ష్యాన్ని తొందరగా నెరవేర్చుకుంటారు. సో టీం అనేది పెరుగుతూ ఉండాలి, కానీ టీం అనేది ఎప్పుడు కానీ కొలాప్స్ అవ్వకూడదు. సో ఒకటి ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు ఎంత మంచిగా పని చేసినా, మీ టీంలో ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినా 100% ఎవరి టీం కూడా ముందుకు అనేది వెళ్ళదు, కొంచెం ఖచ్చితంగా కొలాప్స్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే టీం అనేది ఏంది, ఇప్పుడు చూడండి చేతిలో ఉన్న 5 వేళ్ళు సమానం ఉండవు కదా. అట్లనే మీ కింద వచ్చిన డౌన్లైన్స్ అందరూ ఒకేలాగా ఆలోచించరు, అందరూ ఒకేలాగా పని చేయరు. కాబట్టి అందులో ఖచ్చితంగా కొంతవరకు అయితే డ్యామేజ్ అయితే అవుతారు. కొంతమంది బిజినెస్ని మధ్యలో వదిలిపెడతారు, కొంత నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో కొంచెం అనేది ఎట్లా జరుగుతుంటుంది. కాబట్టి సో దాంట్లో టెన్షన్ లేదు. కాకపోతే మొత్తానికే టీం అనేది డౌన్ అవుతుంది, మొత్తానికే టీం ఖరాబ్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. అసలు సేల్ గ్రాఫే పెరగట్లేదు, ప్రోడక్ట్ అనేది ఎక్కువ సేలింగ్ అవ్వడం లేదు, ప్రమోషన్ అవ్వడం లేదంటే టీంలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి. సో అలా అవ్వకూడదు కదా. టీం అనేది గ్రోత్ అవుతూ ఉండాలి. టీం అనేది గ్రోత్ అయితేనే అప్పుడు ఆ టీం అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో ముందుగా మీ డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారు కదా, మీ టీంకు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అండ్ విజన్ అనేది ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఎడ్యుకేషన్ అండ్ విజన్ అంటే మీకు అర్థమై ఉంటుంది కదా, కంపెనీ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీరు కంపల్సరిగా వచ్చిన కొత్త వారికి ఖచ్చితంగా నేర్పించాలి. అప్పుడే కదా ఆ కంపెనీ పైన వారికి ఒక నమ్మకం అనేది కలుగుతుంది. అండ్ కంపెనీలో పనిచేయడం ద్వారా ఏ విధంగా భవిష్యత్తు ఉంటుంది అనేది విజన్ కూడా క్లియర్ చేయాలి. అప్పుడే వారు ఇక్కడ 100% మనసు పెట్టి పని చేస్తారు. సో ఏ పని చేసినా ఫోకస్ పెట్టి పని చేస్తేనే కదా అందులో రిజల్ట్ అనేది వస్తుంది, పైన పని చేస్తే రాదు. కాబట్టి వారికి భయం లేకుండా పని అనేది చేయాలంటే ఖచ్చితంగా కంపెనీ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. కంపెనీ ఎడ్యుకేషన్ ఇస్తే వారు ధైర్యంగా అడిగేస్తారు, భయం అనేది పోతుంది. ఉదాహరణ, మీరు ఒక బైక్ పెట్టిండ్రు ఒకరి దగ్గర, ఒక బైక్ ఇచ్చేసిండ్రు, ఈ బైక్ నడపండి అన్నారు. బైక్ నడిపచ్చిన వాడు ఏం చేస్తారు, బైక్ తీసుకొని నడుపుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు బైకే ఎప్పుడు నడపలేదు తను. బైక్ మీరు ఎంత మంచి బైక్ తన చేతిలో పెట్టిన నడుపుతాడా, నడపడు. ఎందుకు అంటే తనకు భయం అవుతుంది, అయ్యో బైక్ స్టార్ట్ చేస్తా నడిపిస్తా బట్ ఎక్కడ వెళ్ళి మళ్ళీ పడిపోతాను, ఎక్కడ యాక్సిడెంట్ అయిపోతుంది అని చెప్పి భయపడిపోతాడు. ఎందుకంటే అది ఎలా నడపాలనే ట్రైనింగ్ తన దగ్గర లేదు, ఆ ఎడ్యుకేషన్ లేదు. సో 100% తనకు భయం అనేది ఉంటుంది.
సో నేను ఇది ఎందుకు చెప్పినా అంటే ఇది కూడా అంతే. మీరు కంపెనీలో పని చేస్తున్నారు, మీ డౌన్లైన్స్ ఉన్నారు, వారి నుంచి రిజల్ట్ రావాలి, వారి నుంచి సేల్ గ్రాఫ్ పెరగాలి, వారి నుంచి ప్రమోషన్ పెరగాలని చెప్పి వారి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా పని చేస్తారు, ఎప్పుడు భయం లేకుండా పని చేస్తారంటే మీరు కంపెనీ యొక్క నాలెడ్జ్, కంపెనీ యొక్క విజన్ కంప్లీట్గా క్లియర్ చేస్తే వాళ్ళు ధైర్యంగా మీతో పాటు వండుకుంటూ పని చేస్తారు. సో అర్థమైంది కదా. కంప్లీట్గా కంపెనీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ విజన్ అనేది క్లియర్ చేయాలి. మీకు చెప్పడం రాకుంటే మీ కంపెనీలో ఉన్న సీనియర్స్తో చెప్పియండి, పైన ఉన్న మంచి లీడర్స్తో చెప్పియండి. సో ఖచ్చితంగా వారికి సరైన నాలెడ్జ్ ఇవ్వండి, వాళ్ళు 100% మీతో పాటు వండుకుంటూ పనిచేస్తారు. అండ్ అదేవిధంగా మీ డౌన్లైన్స్ తోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అండ్ వారికి సపోర్ట్ ఆల్వేస్ ఉండాలి మీది. ఎస్, చాలా ఇంపార్టెంట్ ఇది. బిజినెస్ మీ కింద మీ డౌన్లైన్స్ ఎవరైతే వచ్చున్నారో వాళ్ళంతా ఎవరు, మీ పార్ట్నర్స్, మీ బెస్ట్ పార్ట్నర్స్. వాళ్ళతో పాటు మంచిగా ఉండి పని చేస్తే వాళ్ళు చాలా బాగా పని చేస్తారు. దానివల్ల వాళ్ళ బిజినెస్ గ్రోత్ అవుతుంది అండ్ యాజ్ ఏ అప్లైన్గా మీకు కూడా మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది. సో అటువంటి వాళ్ళతో ఎట్లా ఉండాలా, ఇష్టం వచ్చినట్టు ఉండాలా, బాస్ యాటిట్యూడ్ చూపెట్టాలా, ఇట్లా పని చేయి అట్లా పని చేయి అని చెప్పి భయపెట్టినట్టు మాట్లాడాలా, నొక్కి పట్టినట్టు మాట్లాడాలా. అలాగిన చేసిందనుకో మీ డౌన్లైన్స్ సరిగా మీతో పాటు ఉండరు, మీకు రెస్పెక్ట్ కూడా సరిగా ఇవ్వరు. సో మీ డౌన్లైన్స్ మీ మాట వినాలి, మీకంటే చాలా బాగా పని చేయాలి, బిజినెస్ని చాలా దూరం వరకు తీసుకొని వెళ్ళాలి వాళ్ళు. సో అలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీ డౌన్లైన్స్తో పాటు మీరు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ ఒక రిలేషన్షిప్ బిజినెస్ అండ్ ఒక సపోర్ట్ బిజినెస్ ఇది. సో మీరు వారితో పాటు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అండ్ అదేవిధంగా సపోర్ట్ అనేది ఆల్వేస్ ఉండాలి, అన్ని విషయాలలో ఉండాలి. ఓన్లీ బిజినెస్ పరంగానే కాదు, నేను పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కావచ్చు, ఇంకేమన్నా ప్రాబ్లం, అందులో కూడా మీరు ఖచ్చితంగా మీకు తోచిన సలహా అనేది ఇవ్వాలి, వారికి హెల్ప్ చేయాలి, సపోర్ట్ అనేది ఉండాలి. అరే మేము ఉన్నాము, టెన్షన్ పడకు, మేము ఉన్నాము, ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది చేస్తాము, ధైర్యంగా ముందుకు అడిగేయండి అని చెప్పి ఒక సపోర్ట్ అనేది కనపడాలి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఇంకా బాగా పని చేయడానికి ముందుకెళ్తారు. కొంతమంది ఎట్లా అంటే ప్రమోషన్ విషయంలో సపోర్ట్ చేయరు, బిజినెస్ గ్రోత్ విషయంలో సపోర్ట్ చేయరు, ఎడ్యుకేషన్ విషయంలో సపోర్ట్ చేయరు, కంపెనీ పరంగా సపోర్ట్ చేయరు. ఇవన్నీ చేయకుంటే మీ డౌన్లైన్స్ ఎట్లా పని చేస్తారు? సో మీ మీద నమ్మకం ఎప్పుడు ఉంటుంది? మీ మీద అరే మా అప్లయన్స్ ఇంత సపోర్ట్గా ఉండడం అని చెప్పి మీ మీద ఒక మంచి ఒపీనియన్ వస్తేనే కదా మీతో పాటు వండుకుంటా లైఫ్ టైం పని చేస్తారు. సో ఖచ్చితంగా మీ డౌన్లైన్స్తో పాటు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి అండ్ అదేవిధంగా అన్ని వేళలా సపోర్ట్గా ఉండండి. వారికి ఏమైతే ఉన్నది, వాళ్ళకి ఏం కోరిక అయితే ఉన్నది, మీరు చేసే కంపెనీలో అసలు ఏమి వారికి సాధించాలని ఉన్నది, ఆ సాధించేది ఏదైతే ఉందో వారికి ఆ కోరిక నెరవేరేంత వరకు సపోర్ట్గా ఉండండి, ధైర్యం ఇవ్వండి, భరోసా ఇవ్వండి. మేమున్నాం, మీరు పని చేయండి, నేనున్నాను, మీరు పని చేయండి అని చెప్పి ధైర్యం ఇచ్చిందనుకో మీతో పాటు మీ డౌన్లైన్స్ 100% అసలు మిమ్మల్ని వదిలిపెట్టి కూడా పోరు. ఎందుకంటే మంచి రిలేషన్షిప్ ఉన్నది, మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీరు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మీరు. సో ఇంత మంచిగా ఉన్నప్పుడు మీ డౌన్లైన్స్ మిమ్మల్ని వదిలిపెట్టి ఎట్లా పోతారు? సో మంచిగా మీతో పాటు వండుకుంటా మీరు ఎట్లా అంటే అట్లనే పని చేద్దామా అంటారు. ఒక మంచి టీం వర్క్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా మీరు చేసిననుకో 100% మీ డౌన్లైన్స్ మీతో పాటే ఉంటారు. అండ్ అదేవిధంగా వారిని ఆల్వేస్ చెక్ చేస్తూనే ఉండాలి అండ్ అదేవిధంగా ఫాలో అప్ కూడా చేయాలి. చెక్ చేయడం అంటే ఏంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొత్తం పర్సు జేబులన్నీ చెక్ చేసాడా? చెకింగ్ కాదు, అసలు వారు ఎలా పని చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఓకే, క్రాస్ చెక్ కూడా చేయాలి. సో మీరు ఇచ్చిన వర్క్ చేస్తున్నారా లేదా, కంపెనీ పరంగా వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉన్నది, కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏ విధంగా సేలింగ్ చేస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏమున్నది, వాళ్ళ నెక్స్ట్ ప్రమోషన్ ఏమున్నది, వాళ్ళు అసలు సరిగా పని చేస్తున్నారా లేదా, వారికి ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నాయా, టైంపాస్ చేస్తున్నారా లేకుంటే, ఇలాంటివన్నీ ప్రతిదీ కూడా వారికి తెలియకుండానే చెక్ చేస్తూనే ఉండాలి అండ్ అదేవిధంగా పిలుచుకొని కూడా మాట్లాడుతూనే ఉండాలి వాళ్ళతోటి. సో ఈ విధంగా మీరు చెక్ చేయడం, ఫాలో చేయడం చేసిందనుకో మీ డౌన్లైన్స్ మీతో పాటు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ మీతో పాటు పని చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ చిన్న చిన్న పాయింట్సే, పెద్ద పాయింట్స్ కాదు, బట్ ఈ చిన్న చిన్న పాయింట్సే మీ టీం గ్రోత్కి ఉపయోగపడతాయి. అండ్ అదేవిధంగా ఈ చిన్న పాయింట్స్ని కూడా మీరు సరిగా పట్టించుకోకుండా పని చేస్తే ఈ చిన్న పాయింట్స్ వల్ల కూడా మీ టీం అనేది కొలాప్స్ అవుతుంది. అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చెప్పినా, ఒక టీంని కాపాడుకోవడం ఎలా, టీంని సేవ్ చేయడం ఎలా, ఈ టాపిక్ పైన కదా ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాము. కాబట్టి మీ టీం అనేది
కాపాడుకోవాలి. మీరు టీం ఉంటేనే మీ బిజినెస్లో ప్రమోషన్ వస్తుంది అండ్ మీ బిజినెస్లో మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారు అండ్ అనుకున్న చెక్ కాదు మీరు ఎంత అమౌంట్ అయినా సంపాదించగలుగుతారు. సిర్ఫ్ టీం ఉంటేనే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కాబట్టి టీంని కాపాడుకోవాలా. టీం పెంచడం గొప్పతనం కాదు, టీంని కాపాడుకోవాలి. టీంకి ఏం చేస్తే టీం ఆగుతుంది, ఏం చేయడం వల్ల టీం అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది, ఏం చేయడం వల్ల మీ టీం అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది, మీకున్న డ్రీమ్స్ని నెరవేరుస్తుంది టీం. సో ఖచ్చితంగా ఏం చేయడం ద్వారా ఇవన్నీ అయితే అనేది మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది తెలవాలి. అందుకే నేను కొన్ని బేసిక్ పాయింట్స్ అనేది చెప్పిన. ఇంకా చాలా ఉంది అండ్ దీని గురించి చెప్పాలంటే నెక్స్ట్ టైం ఇంకా ఇంతకంటే మంచి వీడియోస్ అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఒకటి ఏంటంటే ఎవరైనా కావచ్చు సరైన ఎడ్యుకేషన్ నేర్చుకొని ముందడుగు వేయాలి. ఎవరు ఏ వీడియో చూసి ఎవరు ఏ మెసేజ్ చూసి ఎవరి మాట విని లైఫ్లో ముందడుగు వేసేది తెలీదు. సో ఖచ్చితంగా ఈ వీడియో ఇదొకటే కాదు, మీరు ఎక్కడైనా కావచ్చు మీ డౌన్లైన్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందంటే ఖచ్చితంగా వారికి చూపెట్టండి, నేర్పించండి. వారు ఎంత నేర్చుకుంటారు వాళ్ళు అంత బాగా పనిచేస్తారు. సో మీరు కూడా మాకు అన్నీ తెలుసు కదా, మేము అప్లైన్లము, మేము ఆల్రెడీ సక్సెస్లో ఉన్నాము, మాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది, ఈ యాటిట్యూడ్ ఉంటే మాత్రము మీ బిజినెస్లో ఎక్కువ రోజులు ఉండరు. ఎప్పుడు కూడా ఒక కంటిన్యూస్ లర్నర్, నిత్య విద్యార్థిగా ఉండండి. ఏదైనా నేర్చుకోవడానికి ముందడుగు వేయండి అండ్ మీరు కూడా నేర్చుకుంటేనే 10 మందికి నేర్పిస్తూ ఉంటారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, ఒక పెద్ద సంస్థ అది. డైరెక్ట్ సెల్లింగ్లో చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ నేర్పించాలంటే మీ దగ్గర చాలా నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు చాలా నేర్చుకొని మీరు ఎక్కడ ఉన్నా, ఏ కంపెనీలో ఉన్నా, ఎందులో ఉన్నా అందులో ఖచ్చితంగా విజయం అనేది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కాటా వెంకటేష్.